అని దైవజనులకి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. ఎంత దేవుని స్తుతించినా మనము ఆయనకు రుణస్థులమే. ఎందుకంటే ఎంత స్తుతించినా మనం ఆయనకు రుణస్థులమే. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఎడల, మీ ఎడల, మా ఎడల సేవకులం అన్నది కాకుండా, విశ్వాసులం అన్నది కాకుండా, దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉందంటే అంత హెచ్చుగా ఉంది. కాబట్టి దేవుడు నాకు చక్కటి కుమార్తెను ఇచ్చాడని మీకు అందరికి నేను తెలియజేస్తున్నాను. నేను చిన్నారి యొక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి, ఎందుకంటే ఇద్దరు మగపిల్లలం ఇంట్లో ఉన్నాం మేము, నాకు కూతురు కావాలని కోరుకున్నానండి. వాస్తవమైన మాట ఇది. చాలామంది డాక్టర్ ఆమె నర్స్ ఏమనిందంటే, చిన్నారికి చెప్పలేదమ్మా మీ భార్యకి. ఎందుకు చెప్పలేదు తల్లి, చెప్పాలి కదా మొదట ఆమెకే అంటే, కూతురు అని బాధపడుతుందేమో చెప్పలేదు. లేదమ్మా, కూతురు కావాలని మేము కోరుకొని ప్రార్థించింటేనే దేవుడు ఇచ్చాడు. ఆయన బిడ్డలు ఏదైతే అడుగుతారో అది దేవుడు ఇచ్చే దేవుడు, మా దేవుడు. కాబట్టి మేము అడిగాం కాబట్టి కూతురుని ఇచ్చాడు అని చెప్పాను. అవునా? అంటే చాలా సంతోషం అనింది. కాబట్టి దేవుని ఎంతగానో స్తుతించుచున్నాను. మరి యొక్క జనరేషన్, ఎందుకంటే నేను పూర్తిగా నమ్ముతున్నానండి, నాకన్నా ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధిస్తుంది, అందరినీ నవ్విస్తుంది, అందరినీ దేవుని ఆత్మచేత నింపే యొక్క ఆరాధన చేస్తుందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, ఏది ఏమైనా కేవలం దేవుని కృపే. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది కేవలం దేవుని కృప. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అని ఎత్తుకొని పాడాలని ఉంది, కానీ ఎత్తుకోలేని పరిస్థితి కొద్దిగా. కానీ దేవుని ఆరాధిద్దాము. దేవునికి మహామహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. దేవునికి మహిమ కలుగును గాక. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము